ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/2/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, ద్వాదశి రాత్రి 7:28 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 5:55 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం సాయంకాలం 4:40 నుంచి 5:26 వరకు. వర్జము ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 5:59 నుండి రేపు సూర్యోదయం తర్వాత కూడా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. అమృత ఘడియలు ఉదయం 8 నుంచి 9:35 వరకు. రాహుకాలం సాయంకాలం 5 నుంచి 6:36 వరకు. సూర్యోదయం 6:49కి, సూర్యాస్తమయం 6:11. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభయుక్తము, ధనయోగము, విద్యాలాభము, ప్రయాణ లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ ప్రాప్తి, టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో కూడా మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, అనుకున్న చోటికి ఉద్యోగం మార్పు పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఏమైనా ఉంటే తప్పకుండా అందులో అనుకూలత ఉంటుంది. ప్రాంగణ నియామకాలు ఉద్యోగాలు ఉన్నాయి. కొత్త సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం కూడా చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళాములకి అదృష్ట యోగం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, వ్యాపారస్తులందరికీ కూడా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో వృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. విద్యార్థికి మంచి విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ ఏ పరీక్షలైనా సరే పరిపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశాలు. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నం చేయవచ్చు. విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయం, కుటుంబ సభ్యులతో అనుకూలత, వివాహ యోగ్యత, ఆనంద సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభయుక్తంగా ఉండబోతోంది. ఈరోజు మీకు చాలా అనుకూలవంతంగా ఉంటుంది. విలువైన బహుమానాలు అందుకోవడం కానీ, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా బలంగా కనబడుతుంది. మీరు తప్పకుండా శుభవార్త వింటారు, అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి బ్రహ్మాండమైన ధనయోగం, చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి కావచ్చు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పులన్నీ తీర్చేసుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు కలిగించడం, మాతాపితృల సౌఖ్యం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశంలో చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశం కనబడుతోంది. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి, రైతులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం, కార్మిక సోదరులకి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణ రెండు లాభాలు పొందుకోవచ్చు. మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసే అవకాశం. విద్యా పరిపూర్ణత బాగా కనబడుతుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కార్యసాధన ఉంటుంది. విదేశీయానం ఉంటుంది. స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవన కావచ్చు. ప్రయాణ లాభాలు పొందుకునే అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, ప్రయాణ అనుకూలత, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగ వ్యవస్థలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, విదేశాలకు కూడా అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహమణి జంటలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, మత్స్యకారులకి రొయ్యలు, చేపల చెరువు వృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, మానసికమైనటువంటి అనుకూలతని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ధనయోగాన్ని, రోగనాశనాన్ని, రుణ విమోచనాన్ని, ప్రయాణ లాభాన్ని, కొత్త వ్యాపారాన్ని, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలతని, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే విషయంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు పొందుకునే అవకాశం, ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా ఉండబోతోంది. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చాలా చక్కటి అనుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు పొందుకునే శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశివారు కాస్త వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. నిద్రలేమితో, మద్యపాన మత్తులో వాహనం నడపకండి. డ్రైవర్లు జాగ్రత్త. ఇదొక్కటే మీకు ఇవాళ ఉన్నటువంటి నెగిటివ్. అర్ధరాత్రులు ప్రయాణం చేయకండి. తెల్లవారుజామున కాస్త, ఎందుకంటే మనకి ఎండలు కాస్త ముదరబోయేటువంటి సమయం. ఈ సమయంలో కూడా తెల్లవారుజామున మనకి ఈ యొక్క మంచు కురిసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. రాత్రిపూట చలి ఎక్కువగా ఉంటుంది, పగటిపూట ఎండ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొద్దున పూట ఆ తెల్లవారుజామున మనకి మంచు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణ విషయంలో జాగ్రత్త. తెల్లవారిన తర్వాత మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకోవడం మంచిది, శుభకరంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాబుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు లాభాలు పొందిన అవకాశం, అనుకూలమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, ఆనంద యోగాల పరంపర, వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు, కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం, ప్రశాంతమైన జీవనం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమణి జంటకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, మంచి సుహృద్భావ వాతావరణం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, ఆరోగ్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనం, మిత్రుల వల్ల, అలాగే సోదరుల వల్ల ఆర్థిక లాభం ఒకటి, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, కమ్యూనిటీస్, అలాగే క్రిప్టో కరెన్సీల లాభాలు ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. మంచి ఆత్మస్థైర్యంతో అనుకున్నటువంటి పనులని సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం, విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాబుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అలాగే విద్యార్థికి మంచి విద్యా లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లోను, జీమాట్, సాటన్ పరీక్షల్లో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నంలో ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ విజయాన్ని సాధించే అవకాశం, మంచి మనోధైర్యం, ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది అదృష్ట యోగాలు, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభాలు పొందుకునే అవకాశం, ఆస్తి లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యము, అలాగే బంధుమిత్రులతో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమణి జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉద్యోగ బదిలీలు కానీ, ప్రాంగణ నియామకాల ఉద్యోగం కానీ, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగంలోకి మార్పు కోసం ప్రయత్నం కానీ తప్పకుండా చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు, చాలా పట్టుదల, కార్యాచరణ, ఆనంద యోగం, మంచి అస్తిత్వం, అంటే మీకు ఉన్నటువంటి గౌరవాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోబోతున్నారు. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఇలా అనేక రకాల
శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన ఉద్యోగాన్ని పొందుకునే నిమిత్తమై ఈ రోజు ప్రాంగణ నియామకాలు ఏమైనా ఉంటే, టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు ఉన్నా, ప్రభుత్వ సంబంధించిన ఇంటర్వ్యూలు ఉన్నా, రిటర్న్ టెస్టులు ఉన్నా తప్పకుండా అందులో పాలు పంచుకోండి. మీకు మంచి ఉద్యోగ లాభం ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఈ రోజు ఆకస్మిక ఉద్యోగ లాభం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం లేదా ఆస్తి పంపకాలు లాభాలు పొందుకోవడం, కుటుంబ వృద్ధి పొందుకునే అవకాశం కనబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. జ్యోతిష పండితులకి కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశం. విదేశాల్లో, స్వదేశాల్లో మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలు కూడా లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు. ఈరోజు చాలా మంచి శుభమైన రోజు చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు, సమస్త రోగ నాశనం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, శుభవార్త వినడం, వివాహ యోగం, సంతాన యోగం, ధనవృద్ధి, కార్యసిద్ధి, విదేశీయానం కానీ, తీర్థయాత్ర కానీ, విహారయాత్ర కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి పెట్టుబడితో కొత్త వ్యాపారం ప్రారంభించడము, లేదా షేర్ మార్కెట్లలో లేదా లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడము, లేదా ఏదైనా నూతన వ్యక్తితో పరిచయము, భాగస్వామిగా కలవడము జరిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాల కొరకే ఇటువంటి శుభతరుణం మీకు ఆవిష్కరించబడుతోంది. వస్తులాభం, వాహన యోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు, ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, వ్యాపార వృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, విద్యార్థులకి, స్వదేశంలో, విదేశాల అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అదృష్టాది యోగం. చాలా మంచి అనుకూలతన సుదీర్ఘంగా చెప్పబడుతోంది. వీరికి 2, 3 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి తొందరపాటుతనం, నోరుని అదుపులో ఉంచుకుంటే చాలు, అనవసరంగా మాట్లాడకపోతే చాలు, అనవసర వ్యక్తుల గురించి అతిగా ఆలోచించకపోతే చాలు. శుభము, మంగళప్రదం, ఆనంద యోగం, ఐశ్వర్యం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. అనవసర వ్యక్తులతో అనవసరంగా మాట్లాడిన, అనవసర వ్యక్తులతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకున్న, అనవసరపు వ్యక్తులతో అనదే ధర్మ వ్యతిరేకమైన, సనాతన ధర్మానికి వ్యతిరేకమైనటువంటి మతాల వారితో మీరు కనుక స్నేహబంధాలు ఏర్పరచుకుంటే మీ జీవితం నాశనమే. మిమ్మల్ని అవతలి మతాల వాళ్ళు స్వీకరించిన వాళ్ళు మిమ్మల్ని ఏమాత్రం కూడా భార్యగా స్వీకరించే అవకాశం లేదు. కేవలం తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని 10 మందికి టార్చేటువంటి వ్యక్తులే అవుతారు. నాన్నకి, తమ్ముడికి, అన్నకి, బావకి, వాళ్ళకి వాయువర్సలు లేవు, వాళ్ళు ముందు చెప్తారు. వాళ్ళకి అందరి దగ్గర మిమ్మల్ని నగ్నంగా నాశనం చేస్తారు, మిమ్మల్ని 10 మంది వాడుకుంటారు. కాబట్టి ఆడపిల్లలు జాగ్రత్త, ఇంతకంటే దరిద్రంగా చెప్పేటువంటి అవకాశం లేదు. దయచేసి మీరు ఇతర మతాల వైపు మీరు ఆకర్షితులు అవ్వకూడదు. అటువంటి వారి వివాహం మీకు నాశనాన్ని కలిగిస్తుంది, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. అటువంటి స్నేహబంధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాకపోతే మీరు మౌనంగా ఉండి ఆలోచన విధానం పెంచుకుంటే ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది,
లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణం మినపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. అవతల వాళ్ళని ఆలోచించకండి, చెడు సావాసాలు దూరంగా ఉండండి. జీవితం అద్భుతంగా ఈ రోజు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కానీ భాగస్వామి వ్యాపారంతో జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసినటువంటి భాషలోనే మీ యొక్క ఒప్పంద పత్రాన్ని రాసుకునే ప్రయత్నం చేయండి. మీరు రాని భాషలో, తెలివని భాషలో రాసుకొని ఇబ్బంది పడకండి. ఈ విషయాన్ని గుర్తిస్తే చాలా మంచిది. ఏదేమైనా ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కాకపోతే శుభయోగాలు కలగడానికి భగవద్గీత పారాయణం 8 నుంచి 11 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అలాగే లలిత సహస్రనామ పారాయణం చేయండి. అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వీరికి 1, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, శుభవార్తా శ్రవణము, మాతాపితృల సౌఖ్యము, ధనవృద్ధి, కార్యసిద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, బంధులాభం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతానం కావచ్చు, సహజ సత్సంతానం, అటువంటి శుభవార్త వినే అవకాశం, పిల్లల వల్ల మీకు గౌరవం ఏర్పడే అవకాశం, మంచి అనుకూలమైనటువంటి బాంధవ్యాలు, మాతాపితృల సౌఖ్యంతో పాటుగా ప్రేయసీపుల సఖ్యత, భార్యాభర్తల అన్యోన్యత, ఆనందకరమైనటువంటి తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీయాన యాత్ర కూడా ఉంటుంది. విద్యార్థి లాభాలు, ఉద్యోగ లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. రాజకీయ రంగంలో వృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకోవడం, ప్రయాణ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అద్భుతమైనటువంటి విదేశీయానాలు ఉన్నాయి. రైతన్నలకి మంచి లాభాలు, పంట లాభం, పూలు పలుకుల లాభాలు, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో శుభయోగాలు పొందుకోవచ్చును. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి శుభతరుణం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు. ఊహించిన విజయాలు, అనుకున్నటువంటి పని సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, ముఖ్యంగా ఈరోజు విద్యార్థుల విజయంగా చెప్తాను. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం కూడా ఉంది. పరీక్షల్లో ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ప్రమోషన్ పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా విజయం ఖాయంగా చెప్పబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థిక లాభాన్ని, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని, అలాగే విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకుంటారు. వాహన యోగము, ధనవృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులు కానీ, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. విద్య, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణ, సంతాన శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి శుభ ఆలోచనలు, శుభ వ్యక్తులతో పరిచయము, ధార్మిక చింతన బాగా ఉంటుంది. యజ్ఞము, యాగము, దేవాలయ నిర్మాణం, ఇటువంటి సత్సంగత్వంలో మీరు ఎక్కువగా వాళ్ళ సమయం గడిచిపోయే అవకాశాలు, సరదా అయినటువంటి జీవితం, బంధువులు రావడం, మిత్రులు రావడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, వివాహ చర్చలు, మంచి అనుకూలమైన వ్యక్తులతో పరిచయాలు, భాగస్వామితో కలిసి వచ్చే అవకాశాలు, అంటే వ్యాపార పరంగా భాగస్వామితో అనుకూలత ఉంది, జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉండే అవకాశాలు, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆస్తి పంపకాల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. ఏమండి వాళ్ళ ఆదివారం అండి ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేస్తాయి. మరి డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్స్, అంటే ఎలక్ట్రికల్ పనిచేసేవారు, సీఎం పేషీలు ఉండేవాళ్ళు, కలెక్టర్లు, పోలీసులు, వైద్యులు, మరి వీరందరూ మనకి పారిశుద్ధ్య కార్మికులు, మరి వీరందరూ మరి ఎక్కడ పనిచేస్తారండి? గవర్నమెంట్ వాళ్ళే కదా. మరి వాళ్ళందరికీ పని చేయకపోతే అయిపోతుంది మన ప్రపంచం. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా 60% రన్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఆ విషయం ఆలోచించండి. కాబట్టి అటువంటి వారికి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగంలో వృద్ధి కానీ, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ ఏదైనా సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉన్న సంస్థలోంచి మరో సంస్థలోకి ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం లాభాన్ని కలిగిస్తుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో,
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను లాభాల పంట పండే అవకాశాలున్నాయి. మంచి వ్యక్తిత్వం, అందరి ఆదరణ పొందుకోవడం, గొప్ప వ్యక్తిత్వంతో 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ వృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కానీ, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోని, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లేవారి వృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, జ్యోతిష్య పండితులకి మంచి లాభదాయకమైన శుభయోగం. ఇదంతా మంచి అనుకూలమైన శుభశ్రీ చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి కాస్త వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోవడం, అనవసర వ్యక్తులకి డబ్బు అప్పుగా ఇవ్వకపోవడం, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండడం, ముఖ్యమైన వస్తువులు మీరు నమ్మిన వ్యక్తి అంటే మీ సొంత వ్యక్తులకి మాత్రం ఇవ్వండి, భార్యకు లేదా భర్తకి, పిల్లలకి మాత్రం ఇవ్వండి, లేదా మీరు లాకర్లో పెట్టుకుని జాగ్రత్తగా మీరు భద్రపరచుకొని చూసుకోండి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈరోజు మీకు శుభయోగాలు. లేదా ఈ విషయాల్లో కనుక మీరు తలదూర్చి ఎక్కడో పెట్టాను మర్చిపోయి అనుకుంటే మాత్రం ఈరోజు మీకు ధన నష్టం, వ్యవహార భంగం, సమయ వృధా అవ్వడం, అవ్వాలనుకున్న పనులు అవ్వకపోవడం ఇవన్నీ ఉన్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్త పడితే ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో వృద్ధి, పట్టుదలతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే అవకాశం, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను అనుకూలత. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభాన్ని పొందుకునే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. మిత్రుల సహకారం, కుటుంబ వ్యక్తులతో అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే సుదీర్ఘంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 1 నుంచి 7 అధ్యాయాలు చదవండి. శుభ ప్రయోజనాన్ని, అనుకూలతని పొందుకుంటారు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.